అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీలో భాగంగా 10వ డివిజన్లో ప్రకటించడం జరిగింది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి 5 సంతకాల్లో పెన్షన్ పెంచడం జరిగింది. 1000 రూపాయలు పెంచడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే 3 నెలలు రాలేదో దాంతో కలిపి మొట్టమొదటి నెలలోనే 7,000 రూపాయలు, 1000 రూపాయలతో పాటు 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకైతే వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా ఏమి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా డిఐసి నోటిఫికేషన్ ఇచ్చాం. అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కానీ రద్దు చేయించేసి ఈరోజు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో మన్నన తెచ్చుకోవడం జరిగింది. అలాగే నిన్నటి రోజున మా యువ నాయకులు నారా లోకేష్ గారి నేతృత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించడం జరిగింది. 161 సేవలు కేవలం మీ చేతిలో నుంచి వాట్సాప్ నుంచి అప్లై చేస్తే వితిన్ డేస్లో మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మా నాయకుడు నారా లోకేష్ గారి గవర్నెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. దేనికంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ పోయి కాసుకొని ఆఫీసర్స్ ఉన్నారో లేదో అని చెప్పేసి గతంలో నెలలైనా కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేస్తే ఈ 6 నెలల్లోనే కేవలం ఈ 6 నెలల్లోనే మా ముఖ్యమంత్రి గారు మళ్ళా వ్యవస్థను గాలిలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మేము ఏవైతే మా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.